బ్రహ్మగారి పంచముఖాలు శివుడి పంచముఖాలు కూడా ఒకే నామంతో ఉండేవిటి మొదట్లో. కాకపోతే బ్రహ్మగారి ముఖాలకేమో వరసగా వేదముల పేర్లు పెట్టారు. ఋగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అథర్వణ వేదం అని పెట్టి 5వది ఓంకారనాదమయము అన్నారు. కానీ శివుడి ముఖాలు అలా కాదు. సద్యోజాతము, వామదేవము, అఘోరము, తత్పురుషము, ఈశానము, ఇవి 5 ముఖాలు. అందులో పడమర కేసి ఉన్న ముఖానికి ఏమని పేరు? సద్యోజాతము. శివుడికి తూర్పు, దక్షిణం, పడమర, ఉత్తరం 4 దిక్కుల్లో 4 తలలు, ఒక తల ఆకాశం కేసి ఉంటుంది, ఊర్ధ్వముఖం. అందులో పడమర వైపున్న శివుడి ముఖాన్ని ఏమంటారు? సద్యోజాతం. ఉత్తరం వైపున్న ముఖాన్ని వామదేవము అంటారు. దక్షిణం వైపున్న ముఖాన్ని అఘోరము అంటారు. తూర్పు కేసి ఉన్న ముఖాన్ని తత్పురుషము అంటారు. మరొక ముఖం ఆకాశం కేసి ఉన్నదాన్ని ఈశానము అంటారన్నమాట. అందుకనే మంత్రాల్లో 5 ముఖాన్ని వరుసగా పెట్టారా లేదా? సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. 5 ముఖాల యొక్క మంత్రము. ఈ 5 ముఖములతో ఆయన నమశివాయ అనే ఒక పంచ అక్షరీ మంత్రాన్ని మనకు అందించాడు. ఈ 5 ముఖాలలో ఒక ముఖం నభము అంటే ఆకాశాన్ని సృష్టించింది. నభము అంటే ఏమిటి అర్థం? ఆకాశం. అందులో ఉన్న నకారం పక్కన పెట్టారు. రెండవది మరుత్తు, వాయువు. ఈయన తలలో ఒక తల నుంచి వాయువు సృష్టింపబడింది. ఆ వాయువులో ఉన్న మరుత్తులో బీజం ఈ నా పక్కన పెట్టారు. అప్పుడు నమః. శిఖి అంటే అగ్ని. ఒక ముఖం నుంచి అగ్నిని సృష్టించాడు ఆయన. ఆ అగ్ని బీజం నమః పక్కన చేర్చారు. అక్కడికి నమస్సి. వారి అంటే నీరు. ఒక ముఖం నుంచి జలాన్ని సృష్టించాడు. పంచభూతాల్లో జలం పుట్టింది. ఆ జలమునకు సంబంధించిన వారి శబ్దంలోని మొదటి అక్షరం వాని ఇసి పక్కన పెట్టారు. అక్కడికి నమశివ. జ్య అంటే భూమి. భూమిని సృష్టించాక అందులో ఉన్న యకారాన్ని దాని పక్కన పెట్టారు. అప్పుడు నమశివాయ అనగా 5 అక్షరముల మహామంత్రం. ఈ మంత్రములో శివుడు 5 ముఖాలు ఇమిడి ఉన్నాయి. వరస్సుగా 4 ముఖాలు ఆకాశముఖము. దీని నుంచే పంచభూతములు పుట్టాయి. ఈ పంచభూతములతో పాంచభౌతికమైన మన శరీరం పుట్టింది. కాబట్టి ఈ పాంచభౌతిక శరీరం మళ్ళీ విడిచి ఆ పంచముఖుడైన శివుడిలో కలవాలంటే, పంచభూతాత్మకమైన రూపం ఎత్తకుండా ఉండాలంటే ఈ నమశివాయ అనే పంచాక్షరి జపం చెయ్యండి అన్నాడు.